తలకాయ డ్రైవర్ పక్క పెట్టాలనా, కాళ్ళు డ్రైవర్ పక్క పెట్టాలనా? నీ మనసులో ఎగ్జాక్ట్గా ఏముంది చెప్పు. తలకాయ ముందు పెడితే డ్రైవర్ పక్కన గౌరవం ఇచ్చినట్టు ఫీల్ అవుతామా? కాళ్ళు పెడితే అవమానించినట్టు ఫీల్ అవుతామా? అట్లాంటిది ఏమైనా ఉందా మనసులో? కాళ్ళు పెట్టాలని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? డ్రైవర్ వైపు కాళ్ళు పెట్టాలి లేరు, తలకాయ పెట్టాలి ఎంతమంది? మిగతా వాళ్ళందరూ ఏంది? ఎప్పుడైనా ప్రశ్న వేస్తే జవాబు చెప్పకపోవడానికి తప్పు చెప్తావేమో, తప్పు చెప్తే అవమానం అవుతుందేమో, ఈ దిక్కుమాలిన ఫిక్స్లోంచి బయటపడడం ముందు. తప్పు చెప్పే హక్కు మనకుంది. తప్పని గుర్తిస్తే దిద్దుతారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పని అది. వాళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇచ్చినట్టు? మన టీచర్లందరికీ తప్పులు దిద్దడానికి. కాకపోతే దిద్దండి. టీచర్లు పట్టుకొని మిమ్మల్ని ఈ మాత్రం తెలీదా అని హక్కులకు లేదు. అవి తెలియదంతే. తెలియకపోవడం నేరం అవుతుందా? దిద్దు నువ్వే, అంత సింపుల్ అది. ఆ ఫిక్స్లోంచి బయటపడండి. తప్పు చెప్పడానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దండి. నువ్వు తప్పు చెప్తే నీ నాలెడ్జ్ ఎక్కడుందో నాకు అర్థమవుతుంది, సరి చేస్తాను నేను. అంబులెన్స్ పోతుంది, దానికి ఎదురు ఇంకో వెహికల్ వచ్చింది. 100 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ పోతుంది, 100 కిలోమీటర్ల వేగంతో ఎదురు బండి వచ్చింది. రెండు గుద్దుకుంటే ఇంపాక్ట్ ఎంత? ఇంపాక్ట్ 100+100, అది 100 ఇది 100. తలకాయ కానీ డ్రైవర్ పక్క పెడితే ఫస్ట్ డ్రైవర్ లేచిపోతాడు, నెక్స్ట్ నీ తలకాయ లేచిపోతుంది. 100+100 ఇంపాక్ట్. F=ma. ఎవరు చెప్పారు ఇది? F=ma అని సూత్రం చెప్పింది ఎవరు? మళ్ళా ముసలోడే, ఆ న్యూటనే. 100+100 అవుతుంది. తలకాయ వెనక వైపు పెడితే వెనకాల నుంచి స్పీడ్గా వచ్చే బండి గుద్దితే తలకాయ పగులుతుంది కదా అని మీకు అనుమానం వస్తుంది. 100 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ పోతున్నప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో బండి వచ్చి గుద్దాలి. అప్పుడు ఇంపాక్ట్ 120-100, ఇంపాక్ట్ 20 ఇంపాక్ట్ తలను గుద్దితే తల పగలదు. 100+100 200 ఇంపాక్ట్ తలను గుద్దుకుంటే గ్యారంటీగా పగలుతుంది. అందుకని కాళ్ళు డ్రైవర్ పక్క పెడితే పోతే కాళ్ళు పోతాయి, తలకాయ మిగులుతుంది కదా. వెనక వైపు తలకాయ పెట్టాలా, అది కరెక్ట్ ఆన్సర్. వాస్తుకి అట్లా పెట్టాలా వెనక ముందు అనుకుంటున్నాను. బండి టర్న్ అయితే అప్పుడు వాస్తు ఆడ ఉంటుంది. ఇటు పోతున్న బండికి వాస్తు పెట్టి తలకాయ పెట్టినావు, ఇటు తిరిగింది కొంత దూరం పోయినట్టు, మళ్ళీ లేపు కూర్చోబెడతావా? అదే నేను అనేది. బండి తిరిగితే ఏమవుతుంది తర్వాత? వాస్తు అయిపోద్ది. మనకు ఉండే బోల్డ్ అని నమ్మకాలు వేరండి. వాస్తు నేను నమ్ముతా, నా ఇంట్లో వంటగదిని పడగొడతా, మా ఇంట్లో బోర్ని బూడి చేస్తాను, మీ కర్మ మీరేమన్నా చేసుకోండి, నాకేం సంబంధం. నా దగ్గరికి వచ్చి ఎన్ని చేయమని అడగద్దు. నేను వాస్తు లేకుండానే ఇళ్ళలో ఉంటా. నా కొడుకు వాస్తు లేకుండా ఇల్లు ఇప్పించా, వీధి పోటు ఇల్లు ఇప్పించా, తక్కువ రేటుకు వచ్చింది. వీధి పోటు సగం రేటుకు వచ్చింది, హ్యాపీగా ఉండొచ్చు. ఎవడు కొనడిక, నువ్వు కొనే పని ఏంది? నువ్వు కొనుక్కొని నువ్వేమని చచ్చేదాకా. వాస్తు వాళ్ళ వల్ల జరిగే ఒకే ఒక లాభం ఏంటంటే వాస్తు లేని ఇళ్ళని సౌకర్యంగా దొరుకుతాయి, కొనుక్కోండి. ఫలిత శాస్త్రం బేస్ లేదు.